Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. యోగా చేస్తారండి మీరు? యోగా మెడిటేషన్, కాన్షియస్ మెడిటేషన్ గురించి చెప్తాను. ఎలా చెప్పండి? అంటే సి వీఆర్ ఆల్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ అని నా ఫీలింగ్. ఒక ఇద్దరు మనుషులు పడుకొని ఉన్నారు అనుకోండి, ఒక మనిషి చనిపోయి ఉన్నాడు, ఒక మనిషి పడుకొని ఉన్నాడు. మనం చూస్తే ఈ మనిషి చనిపోయాడు, ఆ మనిషి పడుకొని ఉన్నాడని చెప్పగలం. ఎందుకు? ఇద్దరు పడుకున్నట్టే కనిపిస్తారు. మరి ఇతను చనిపోయాడని అతను పడుకొని ఉన్నాడని ఎలా చెప్పగలం చూడగానే? అంటే మనిషి ప్రాణం ఉన్నంత వరకు ఇట్స్ ఎనర్జీ ఫామ్ అనమాట. ఆ ఎనర్జీ అనేది వీ కెన్ సీ. ఓకే, ఇప్పుడు ఆ చనిపోయిన మనిషిలో ఆ ఎనర్జీ ఉండదు, బతుకున్న మనిషిలో ఎనర్జీ ఉంటుంది. ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అవి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇలా చూడగానే ఇతను చనిపోయాడు, అతను పడుకొని ఉన్నాడని చెప్పొచ్చు. ఎలా? అది చూడగానే అంటే మీరు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు చూస్తే మీరు ఐడెంటిఫై చేయగలరు. ఓకే, అంటే దట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మీరు ఒక ఎనర్జీ ఫామ్, నేను ఒక ఎనర్జీ ఫామ్, ఎవ్రీ వన్ ఈజ్ ఏ సోర్స్. అంటే ఒక ఎనర్జీ ఫామ్లో ఉంటాం మనం. ఓకే, ఈ ఎనర్జీని ఎనర్జైజ్ చేయడం అనేదే ఆరా అంటారు. ఆరా గురించి చెప్తారు కదా. ఆరా ఈజ్ నథింగ్ బట్ మోర్ ఎనర్జెటిక్ పర్సన్ హీ ఈజ్ మోర్ ఆరా హీ విల్ హ్యావ్. బుద్ధుడి గంట కొన్ని మైళ్ళు ఆరా ఉండేదంట. ఆయన వెళ్తుంటే కొన్ని మైళ్ళు ముందే అతను వస్తున్నట్టు తెలిసిపోతుంది. కుక్కలకి ఆరా చాలా ఈజీగా తెలుస్తుంది. అవి ఓనర్ అక్కడెక్కడో టర్నింగ్ దగ్గర ఉంటే ఇక్కడ తోకాడిస్తుంటాయి, ఓనర్ వచ్చేస్తున్నాడని. అంటే ఆరా దానికి టచ్ అవుద్ది, అతను వస్తుండే ఆరా. అప్పుడు చాలా బళ్ళు వెళ్తున్నాయి, దానికి పట్టింపు లేదు. ఆ ఆరా మాత్రం తగ్గుతుంది. అంటే ఈ ఆరా అనేది ఎనర్జీ అనమాట ఫర్ ఎవ్రీ పర్సన్. మనం అల్టిమేట్గా ఏంటంటే ఈ ఆరాను ఎంత పెంచుకుంటే అంతమంది మనని ఇష్టపడేలాగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎలా? ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దీనికి ఏంటంటే చాలామంది మెడిటేషన్ చేస్తారు. పాజిటివ్ థాట్స్ తోటి మెడిటేషన్ చేసి ఆరాను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సబ్కాన్షియస్ మైండ్లో సబ్కాన్షియస్ స్టేట్ ఉంటుంది, దానిలో రికార్డ్ అవుతాయి మనం చెప్పేవన్నీ కూడా. మనం చెప్పే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. మెడిటేషన్ చేసేటప్పుడు ఆ సబ్కాన్షియస్ స్టేజ్ని సర్ఫేస్ లెవెల్కి తీసుకొచ్చి రికార్డ్ చేస్తారు. కాన్షియస్గా మనం రిపీటెడ్గా ఏదైనా అనుకుంటున్నాం అనుకోండి, అనుకునే ప్రతిదీ కూడా ఈ సబ్కాన్షియస్ స్టేజ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఏదైనా నెగిటివ్ థాట్ అనుకుంటే ఆ నెగిటివ్ థాట్ రికార్డ్ అవుతుంటుంది. ఎప్పుడైనా మీరు నెగిటివ్ థాట్గా రెగ్యులర్ కంటిన్యూస్గా అనుకునేది మళ్ళీ పాజిటివ్గా అనుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ రికార్డ్ అయింది కదా, ఇది నో అంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు లెక్కలు అంటే అసలు పడదు, నేను లెక్కలు చేయలేను అని అనుకునే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అది సబ్కాన్షియస్ స్టేజ్లో రికార్డ్ అయిపోద్ది. నీకు లెక్కలు రావు అని ఫిక్స్ అయిపోద్ది. తర్వాత నాకు లెక్కలు వస్తాయని తను కాన్షియస్గా అనుకున్నా ఇక్కడ నుంచి అది వెనక్కి పంపిస్తుంటుంది ఇన్ఫర్మేషన్, నీకు లెక్కలు రావు ఇక్కడ రికార్డ్ అయ్యింది ఆల్రెడీ అని. ఓకే, ఇట్స్ ఎ సైన్స్, ఐఎమ్ టెలింగ్ యూ. అందుకు సబ్కాన్షియస్ మైండ్లో నెగటివ్ కామెంట్స్ అనేవి రికార్డ్ అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఆ సబ్కాన్షియస్ స్టేజ్ని సర్ఫేస్ లెవెల్కి తీసుకొచ్చి ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నింటినీ చెరిపేస్తారు. చెరిపేసి పాజిటివ్ చేసుకుంటారు. హిప్నోటిజం అన్న అదే, మెడిటేషన్ అన్న అదే, ఇవన్నీ అదే. అయితే ఏంటంటే నేనేమంటానంటే అసలు నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? వెన్ యూ థింక్ ఎవ్రీథింగ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ గెట్స్ రికార్డెడ్ పాజిటివ్ కదా. అప్పుడు ఆటోమేటిక్ ప్రతిదీ పాజిటివ్ అని జరుగుతుంది. మెడిటేషన్ ఇంకా అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే మెడిటేషన్ అనేది మనం రెగ్యులర్ లైఫ్లోనే పాజిటివ్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ మెడిటేషన్ అని నా ఫీలింగ్. ఎవ్రీ కమాండ్ దట్ వీ గివ్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్ షుడ్ బి పాజిటివ్. దట్ ఈస్ కాన్షియస్ మెడిటేషన్. కాన్షియస్గా ఉండగా కూడా మనం అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తే, ప్రతిదీ పాజిటివ్గా ఇచ్చేస్తే దట్ ఈస్ డెఫినెట్లీ కాన్షియస్ మెడిటేషన్ అని. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వెరీ టెకబుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబేల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ ఐ డ్రీమ్. Keep up the good work and continue to entertain.